గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని వెహికల్స్కు మిడిల్లో ఉంటుంది, కొన్ని వెహికల్స్కు డౌన్లో ఉంటుంది, కొన్ని వెహికల్స్కు కంప్లీట్ అప్ స్టేజ్లో ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది కాబట్టి ఆ వెహికల్ డిజైన్ బట్టి మనకు క్లచ్ అనేది ఆపరేటింగ్ ఉంటుంది. ఫుల్ క్లచ్ ఒక ఇంజన్ సౌండ్ వచ్చేస్తుంది కదా, గేర్ షిఫ్టింగ్ చేసేసేయండి. క్లచ్ వదిలేసేయండి. వెహికల్ రైట్కి వెళ్ళిపోతున్నారు మేడం, క్లచ్ వదిలేసేయండి. ఎక్సిలేటర్ ఇవ్వండి, కంటిన్యూ. కంప్లీట్ ఎక్సెంటర్లో కూడా ఉంది కదా, క్లచ్ రిలీజ్ చేయండి. క్లచ్ ప్లేట్లు పోతాయి మేడం. ఎక్సెంటర్ క్లచ్ ప్లేట్ అనేది ఒక పర్సన్కు హార్ట్ ఎలా వర్క్ చేస్తుందో మన ఇంజిన్ కూడా క్లచ్ ఎలా వర్క్ చేస్తుంది అన్నట్టు. జనరల్గా మీరు సడన్గా క్లచ్ ప్రెస్ చేసి తిప్పడం ఏమన్నా స్టార్ట్ చేశారనుకోండి, ఇంజిన్ మీద ఎఫెక్ట్ పడి క్లచ్ ప్లేట్ పోయే ఛాన్స్ ఉంటుంది. డౌనింగ్లలో కానివ్వండి, స్టార్టింగ్లో కానివ్వండి, గేర్ షిఫ్టింగ్ అప్పుడు కానివ్వండి, క్లచ్లో ప్రెజర్ ఎక్కువ పడదు. లైట్గా లెఫ్ట్కి రానివ్వండి, నెక్స్ట్ సైడ్ వదిలేసి నా వెహికల్ వెళ్ళనివ్వండి. బ్రేక్ కంట్రోల్ చేసుకోండి. ఫస్ట్ బ్రేక్, ఎస్. అగైన్ క్లచ్ నొక్కండి ఫుల్గా, ఎస్. వెహికల్ స్లో అయినాక ఏం చేయాలి మేడం? గేర్ మార్చాలి. స్లో అయింది కదా, స్లోకి సంబంధించిన గేర్ మార్చుకోండి. లెఫ్ట్ డౌన్, క్లచ్ రిలీజ్ చేయండి. ఎక్సిలేటర్ ఇవ్వండి, ఎక్సిలేటర్ ఇవ్వండి. స్ట్రైట్ క్లచ్ నొక్కండి కంప్లీట్. సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్, లెఫ్ట్ డౌన్. క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా, క్లచ్ రిలీజ్ చేయండి. ఎస్. ఎక్సిలేటర్ ఇవ్వండి. క్లచ్ నొక్కండి, థర్డ్ గేర్ వేయండి, న్యూట్రల్, ఫ్రంట్. క్లచ్ రిలీజ్ చేయండి.